హైదరాబాద్లో నిన్నటి నుంచి భారీ వర్షం పడుతోంది. ఇండ్ల నుంచి అడుగు బయటకు వేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు రోడ్లపై వరద నీరు, ట్రాఫిక్ జామ్తో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఐటీ కారిడార్ పరిధిలో కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. ఇవాళ రేపు భారీ వర్ష సూచన ఉండడంతో వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, సిటీలో వర్షాలు అలాగే ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ సంబంధించిన అప్డేట్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద పెద్ద ఎత్తున వాటర్ చేరుతున్న సిచ్యువేషన్ ఉంది. సో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా మరొక 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మెయిన్గా సెంట్రల్ హైదరాబాద్తో కలుపుకొని అంటే శివారు ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొడుతుంది. కొన్ని ప్లేసెస్లో ముసురు పడుతుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ రాత్రి నుండి నెలకొంది. ఇక ఓల్డ్ సిటీ లాంటి చత్రినక్క, చంద్రాయనగుట్ట, చార్మినార్ వంటి ఏరియాల్లో మాత్రము కంటిన్యూస్గా ముసురు కురుస్తూనే ఉంది. ఇక ఇటు రాజేంద్ర నగర్, నార్సింగి, కోకాపేట్ వంటి ఏరియాల్లో కూడా కంటిన్యూస్గా ముసురు కురుస్తున్న క్రమంలో మొత్తం నార్సింగి సంబంధించి మెయిన్ రోడ్డు పైన వరద నీరు మొత్తం రోడ్డు మీద ప్రవహిస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉంది. ఇక హైదరాబాద్ సంబంధించి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ వంటి ఏరియాల్లో కూడా ముసురు కంటిన్యూస్గా కురుస్తుంది. కృష్ణానగర్, యూసుఫ్గూడ ప్రాంతంలో కొంతమేరకు వర్షపు నీరు రోడ్డుపైకి చేరిన క్రమంలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఇక 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అలర్ట్ అయిపోయారు. ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సైబరాబాద్ సంబంధించి ఐటీ కారిడార్, ఐటీ హబ్గా పేరున్నటువంటి మాదాపూర్ జోన్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సైబరాబాద్ పోలీసులు కాన్సన్ట్రేట్ చేశారు. మాదాపూర్ జోన్ సంబంధించి అంటే ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్ ఈ ఏరియాస్లోనే ఎక్కువగా కూడా ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మంచిది అనేది ఆయా సంస్థలకు సంబంధించిన వారికి కూడా ఒక రిక్వెస్ట్ సైబరాబాద్ పోలీసులు చేశారు. ఎందుకంటే ఇటు రాయదుర్గ్, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాలో ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కొంతమేరకు రోడ్డు పైన మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఐటీ కారిడార్లో కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ లేకుండా చూడొచ్చు అనేది ట్రాఫిక్ పోలీసులు, ఇటు సైబరాబాద్ సంబంధించిన పోలీసులు భావించి ఇప్పటికే ఒక అపీల్ అయితే చేశారు. దాంతోపాటు వివిధ సంస్థలకు సంబంధించిన వారితో, ఐటీ సంస్థలకు సంబంధించిన వారితో కూడా ఆల్రెడీ సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. గతంలో ఇదే మాదిరిగా వర్షాలు కురిసే టైంలో, రైనీ సీజన్లో, అందులోనూ హెవీ రెయిన్ అలర్ట్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఈ సంస్థలకు సంబంధించిన వారితోటి సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి సెట్ చేయడంతో పాటు ఐటీ కంపెనీస్ సంబంధించి లాగౌట్ టైం ఏదైతే ఉంటుందో అన్ని కంపెనీస్ ఒకేసారి ఎంప్లాయీస్ బయటికి రాకుండా వాళ్ళకి కొంతమేరకు స్పెసిఫిక్ టైం డివైడ్ చేసి సెట్ చేస్తుంటారు ప్రతిసారి. సో ఈసారి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అంటూ కూడా ఒక అపీల్ అయితే సైబరాబాద్ సంబంధించిన పోలీసులు చేశారు. ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు మనం చెప్పుకుంటున్నట్టు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక శంషాబాద్ సంబంధించి శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తుంది. కొన్నిసార్లు మోస్తారు వర్షం కురుస్తుంది. సో వెదర్ కండిషన్స్ అనుకూలించక ఇటు బాంబే నుండి హైదరాబాద్ సంబంధించిన ఫ్లైట్, దాంతోపాటు కోల్కతా నుండి హైదరాబాద్, అట్ ది సేమ్ టైం పూణే నుండి హైదరాబాద్ సంబంధించిన ఫ్లైట్స్ అంటే ల్యాండింగ్కి కొంతమేరకు వెదర్ అనుకూలించట్లేదని అధికారులు భావించి వాటన్నిటిని కూడా గన్నవరంకి డైవర్ట్ చేసిన సిచ్యువేషన్. ఇప్పటికే ఎయిర్పోర్ట్ సంబంధించిన వర్గాలు కూడా దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేశాయి. దాంతోపాటు ఒకవేళ భారీ వర్షం కానీ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈరోజు మొత్తం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అయితే వెదర్ కండిషన్ ఇదే విధంగా ఉంది, ఇంకా సివియర్గా మారితే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని ఫ్లైట్స్ని డైవర్ట్ చేయడము, అవసరం అనుకుంటే కొన్నింటిని రద్దు చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనేది ఎయిర్పోర్ట్ సంబంధించిన వర్గాల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా
ఇటు సైబరాబాద్ సంబంధించి ఐటీ కారిడార్ మీద ఫోకస్ చేస్తే హైదరాబాద్ సంబంధించి లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, వాటర్ సంబంధించి ఎక్కడ ఎక్కువగా వర్షపు నీరు వచ్చి చేరుతుందో ఇలాంటి ప్లేసెస్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో వర్షం కురుస్తుంది కాబట్టి అందులోనూ మార్నింగ్ టైం ఈ టైంలో విధుల్లోకి వెళ్ళేవారు కావచ్చు, వివిధ పనుల మీద బయటకు వచ్చేవారు కావచ్చు, మొత్తం కూడా రద్దీగా మారే అవకాశం ఉంటుంది. వర్షం కంటిన్యూస్గా ముసురు కురుస్తుంది కాబట్టి కొంతమేరకు ట్రాఫిక్ ఇబ్బందులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ నుండి హై రైస్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ ఉంటుంది అనేది ఆ ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేయడంతో పాటు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారుల్ని కూడా గైడ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని ట్రాఫిక్ సంబంధించి మేజర్గా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. సో అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ లేకుండా ట్రాఫిక్ జామ్ జరగకుండా చూస్తున్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి మాత్రము ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాల్లో కొంతవరకు వర్షపు నీరు వచ్చి చేరడము, రోడ్లపైన వర్షపు నీరు ప్రవహిస్తున్న క్రమంలో ఇటు హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, దాంతోపాటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అంతా కూడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ చూసి చూడనట్లు వ్యవహరించొద్దు, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రము అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు మెయిన్గా రెయిన్ అలర్ట్ ఉన్నప్పుడు ఏ శాఖలు అయితే అప్రమత్తంగా ఉండాలనో ఆ శాఖలకు సంబంధించిన అధికారులు అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది, కొన్నిసార్లు చిన్నగా వర్షం పడుతుంది, ఉన్నట్టుండి ఒక్కసారిగా మోస్తారు, అది కాస్త భారీ వర్షంగా మారుతున్న సిచ్యువేషన్. సో హైదరాబాద్లో వెదర్ కండిషన్ ఒక్కొక్కసారిగా మారుతున్న టైంలో సో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఒకసారి భారీ వర్షము ప్రస్తుతం సెక్రటేరియట్, ఖైరతాబాద్ సంబంధించిన ఏరియాల్లో మళ్ళీ ఒకసారి భారీ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో హైదరాబాద్లో వెదర్ కండిషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతున్నాయి. హైదరాబాద్ సంబంధించి అంటే కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తుంది, మరికొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక్కసారిగా భారీ వర్షంగా మారుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చాలా క్లియర్గా హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షము అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి ఇప్పటికే అటు ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ సంబంధించి కూడా కొంతమేరకు భారీ నుండి అతి భారీ వర్షము కురిసే అవకాశం ఉందని చెప్పిన క్రమంలోనే అదే మాదిరిగా వెదర్ కండిషన్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని ఓవరాల్గా అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఒకవేళ లైట్ షెడ్యూల్స్ ఏమైనా ఉంటే అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకునే షెడ్యూల్స్ ఏమైనా ఉంటే అలాంటివి క్యాన్సిల్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అత్యవసరం అయితేనే ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రావాలి. కొంతమేరకు అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది అనేది హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా దాన్ని గమనించాలి, దానికి అనుగుణంగానే వాళ్ళ షెడ్యూల్స్ని ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము వివిధ శాఖలకు సంబంధించిన వారు ఇప్పటికే హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఒక్కొక్క టీంలో అంటే హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక 5-6 మెంబర్స్ తోటి ఆ టీం ఏర్పాటు చేశారు. వాళ్ళు మాన్యువల్గా వర్షం కురిసినప్పుడు వాటర్ని క్లియర్ చేయడంతో పాటు వాళ్ళకి ఎక్కువ వాటర్ ఎక్కడైతే వాటర్ నిలుస్తుంటాయో వాటిని వెంటనే క్లియర్ చేయాలి అంటే వాళ్ళకు కొన్ని మోటార్స్ని ఇచ్చారు. ఆ మోటార్స్ ఆపరేట్ చేస్తూ మొత్తం వాటర్ని ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా క్లియర్ చేసే దిశగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ హైడ్రాకి సంబంధించినవి పనిచేస్తున్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో వాళ్ళని కూడా డిప్లాయ్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి విపత్కర పరిస్థితుల్లో ఈ వాటర్ సంబంధించి రోడ్లపై వచ్చి చేరిన క్రమంలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైంలోనే ఈ విపత్కర పరిస్థితులకు సంబంధించి ఆ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం సెక్రటేరియట్ అంటే సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి సెంట్రల్ జోన్లో ఇటు సెక్రటేరియట్, అసెంబ్లీ, రవీంద్ర భారతి, దాంతోపాటు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్, అట్ ది సేమ్ టైం హిమాయత్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వర్షము దంచుకొడుతుంది. సో ప్రజలందరూ కూడా
కాస్త అలర్ట్గా ఉండాలనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అవుతుంది, కొన్నిసార్లు చిన్నగా వర్షం కురుస్తుంది, అది ఒక్కసారిగా భారీ వర్షంగా మారుతున్న సిచ్యువేషన్ ఉంది. సో వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షము, రేపు కూడా భారీ నుండి అతి భారీ వర్షము, ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగానే వెదర్ కండిషన్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మాత్రం అన్ని ప్లేసెస్లో, ఇటు సెంట్రల్ హైదరాబాద్ని కలుపుకొని శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా మొత్తం వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో అధికార యంత్రాంగం మాత్రం ఒకటే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు అనే ఒక అప్పీల్ మాత్రం ప్రజలకి అధికారులు చేస్తున్నారు. చంద్రిక.